హాయ్ అండి. ఈరోజు నాతో రండి మంచి పెసరట్టు తినిపిస్తాను. మామూలు పెసరట్టు కాదండి. ఇది ఉల్లి పెసరట్టు తినిపిస్తాను. సూపర్ ఉంటది. మీలో ఎంతమందికి పెసరట్టు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. పెసరట్టులో ఏ వెరైటీలు ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఉప్మా పెసరట్టు ఇష్టమా? ఆలు మసాలా పెసరట్టు ఇష్టమా? ఇంకా ఎగ్ పెసరట్టు ఇష్టమా? లేదంటే ఆనియన్ పెసరట్టు ఇష్టమా? ఏది ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఆనియన్ పెసరట్టు అంటే చాలా ఇష్టం. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో లాస్ట్ వరకు చూడండి చెప్తాను. నేను పెద్దగా చదువుకోలేదండి. నేను 9థ్ క్లాస్ వరకే చదువుకున్నాను. 9థ్ హాలిడేస్‌లోనే నా పెళ్లయిపోయింది. నిన్న 9థ్ క్లాస్‌మేట్ నా వీడియోస్ చూసి నాకు మెసేజ్ చేసిందనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత నన్ను చూసి నేను ఒకదాన్ని ఉన్నాను అని గుర్తుపట్టి మెసేజ్ చేయడం నాకు నిజంగా మాటలు లేవసలు. కానీ నా దురదృష్టం ఏంటంటే తను నన్ను గుర్తుపట్టింది కానీ నేను తనని గుర్తుపట్టలేకపోయాను. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా తక్కువ. అందుకేనేమో ఇప్పటికి తనని గుర్తుపట్టలేకపోయాను. నిజంగా తలుచుకుంటే సిగ్గేస్తుంది మర్చిపోయినందుకు. ఐఎమ్ సో సారీ వనజ. నువ్వు నన్ను గుర్తుపట్టినా సరే నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను. నీ ఫోటో చూసినా సరే గుర్తుపట్టలేకపోయాను. దానికి నేను మనస్ఫూర్తిగా సారీ చెప్పుకుంటున్నాను. ఎంత చెప్పినా గుర్తులేదు అంటుంది. ఈమెకెంత ఎక్కువ అనుకోవద్దు. నిజంగా నాకు గుర్తులేదు. ఫేస్‌లో అయితే ఎవరెవరివో గుర్తొస్తున్నాయి గానీ తన పేరు వనజానా కాదా? లేకపోతే ఇంకెవరైనానా? అని ఇలా డౌట్‌లు ఎక్కువైపోయాయి. ప్లీజ్ వనజ మనం చదువుకున్నప్పటి ఫోటోస్ ఏమైనా ఉంటే నాకు షేర్ చెయ్యి. మళ్ళీ అందరిని ఒకసారి గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది. ఇంతకీ నా ఉల్లి పెసరట్టు ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. చాలా మందికి పెసరట్టు మట్టి తిన్నట్టుగా అసలు ఇది ఏ టేస్ట్ తెలీదు. నేను చేసిన పెసరట్టు బాగుంది అని అనిపిస్తే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పెసరట్టుకి ఫ్యాన్ అయిపోతారు. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. షేర్ చేస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.